కేరళలో ఉండే ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన మేనేజర్ తన కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ మంత్లీ సేల్స్ టార్గెట్ మీట్ అవ్వలేదని వాళ్ళని ఏ రకంగా పనిష్ చేశాడంటే కొంతమందికి మెడలో చైన్ లాగేసి కుక్కలాగా లాగినట్టు అనమాట. అందరి ముందు పనిష్ చేయడం, ఇంకొంతమందికి అయితే కింద ప్యాంట్స్ ఇప్పదీపిచ్చి అందరి చేత చప్పట్లు కొట్టించడం. అంటే ఏంటంటే వాళ్ళు సేల్స్ టార్గెట్ ఆ మంత్కి మీట్ అవ్వలేదు కాబట్టి ఇది వాళ్ళకి పనిష్మెంట్ అంట. ఇలాంటి నీచమైన బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న ఇట్లాంటి యదవులందరూ మేనేజరల్ పొజిషన్స్లోకి ఎలా వెళ్తారో నాకు అర్థం కాదు. ఇదొకటే కాదు, ఇండియాలో కార్పొరేట్ కల్చర్ ఎస్పెషల్లీ సేల్స్కి సంబంధించింది ఎంత అధ్వానంగా తయారైందంటే కొన్ని పెద్ద పెద్ద బ్యాంక్స్లో అయితే నాకు తెలిసిన మేనేజర్స్కే ఆ ప్రెజర్స్ తట్టుకోలేక హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కార్పొరేట్ కంపెనీస్లో సేల్స్ టార్గెట్స్ ఎలా ఉంటాయంటే కోట్లు అనమాట. అసలు అది అన్అచీవబుల్, అసలు ఇమాజిన్ కూడా చేయలేము ఇది అవుతుందా అని చెప్పేసి. అలాంటి టార్గెట్స్ ఇచ్చి ఎవ్రీడే బ్రేకప్స్ ఇస్తారనమాట. నువ్వు మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఈవినింగ్ వెళ్ళేంత వరకు నీకు మెంటల్ టార్చర్, ఆ టార్గెట్ అవుతుందా లేదా, అవ్వకపోతే మాత్రం నువ్వు నైట్ 8 అయినా కానీ 9 అయినా కానీ ఆఫీస్లోనే కూర్చుంటావు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు మెంటల్ పీస్ ఉండదు. ఈవెన్ అప్పటికీ మెసేజ్ చేస్తూనే ఉంటారు. పర్సనల్ లైఫ్ ఉండదు, ఫ్యామిలీ లైఫ్ ఉండదు. వాడు ప్రాపర్గా తినలేడు, ప్రాపర్గా నిద్రపోలేడు. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వస్తాడు, మళ్ళీ అదే ప్రెజర్ రిపీట్. ఇన్ కేసు నేను చెప్పింది మీరు అబద్ధం అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు లేదంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రెజర్ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కోండి. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ కంట్రోల్ చేయకపోతే రాను అది ఇంకా చాలా దారుణంగా తయారవుతుంది.